విపరీతమైన మందు తాగడం, ఉమ్, స్మోకింగ్, ఇవంతా కూడాను రాహు కంట్రోల్లో ఉంటది. ఉమ్, ఈ గంజాయి అంట, ఇవే ఏమంటే ఏదో ఇట్లా డ్రగ్స్. డ్రగ్స్. ఉమ్, సో ఇదంతా రాహు మాయ. రాహు అంటే ఇల్యూషన్. ఉమ్, కాబట్టి ఆ మాయ క్రియేట్ చేయాలి. వాడు ఆ మాయలో పడిపోతాడు. తాగితే ఏదో వస్తుందని వాడు ఫీల్ అవుతుంటాడు. ఉమ్, వాడికి ఏం తెలియదు, లివర్ పోతుంది లాస్ట్కి. కానీ దీన్ని ఎలా మనం ఓవర్కమ్ చేయాలి అంటే, ధూమావతి దేవత ప్రప్రథమంగా మనం కొలవాల్సిన దేవత ఉమ్, ధూమావతి. ఎందుకంటే ఆమె ఉచ్చాటనకు ఆధిపత్య దేవత. ఉచ్చాటన మీన్స్ ఏంటంటే నీకు అక్కడ ఉండద్ది, అది వెళ్ళిపోవాలి. సో అట్లాంటప్పుడు ధూమావతి దేవత యొక్క తాంత్రిక ప్రయోగం ద్వారా వీటిని మనం మాన్పించవచ్చు. బెంగళూరు నుంచి ఒక క్లయింట్ ఉండేవాడు. ఆ అబ్బాయి విపరీతంగా ఇట్లాంటివి చాలా అడిక్షన్ ఉండేది. తను మంచి ఏమంటారు గిటార్ ఉమ్, ఇది ప్లే చేసేవాడు. గిటారిస్ట్. యా, ఏమైందో ఏమో ఆ రాహు మహాదశ ఎంటర్ అయింది నాకు. అన్ని వదిలేసి బాగా డ్రగ్స్కి అలవాటు పడ్డము, ఇంకా నానాకు అలవాట్లన్నీ చేసేసాడు. నన్ను కన్సల్ట్ అయ్యారు. అప్పుడు నేను రాహుకేతు శాంతి సాత్వికంగా చెప్పి, ధూమావతి చిన్నమస్త దేవత యొక్క పూజ చేసుకోండి, మంత్రం జపం ఖచ్చితంగా చేయండి. విత్ ఇన్ 3 months తను చాలా మారిపోయాడని మళ్ళీ నాకు ఫోన్ చేసింది, బెంగళూరు వాళ్ళు. సో ఇట్లాంటి ఎఫెక్ట్స్ అనే మనం చూడొచ్చు. ఎందుకంటే ఉచ్చాటన దేవత ఆమె, ధూమావతి దేవత.